ఓం మహాగణాధిపతయే నమః. గడిచిన నెల ఆగస్టు 27వ తేదీన శ్రీ మహాగణపతి జ్యోతిర్విద్యా పరిశోధనా సంస్థ తరపున కేపీ హారరీ అస్ట్రాలజీ డివిడి రిలీజ్ చేయడం జరిగింది. పిఎం గోపాలాచారి ఇంతకుముందు కేపీ జ్యోతిషం బేసిక్స్తో పాటు నేర్చుకోవడానికి డివిడి తయారు చేసి అది మార్చి నెలలో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కేపీ సిస్టంలో హారరీ ఆస్ట్రాలజీ మీద సుమారుగా 25 ప్రశ్నలు ఏ విధంగా డీల్ చేయబడ్డాయి, వాటికి సంబంధించినటువంటి మన జాతకం తయారు చేయడం, తర్వాత ఆ జాతకం ద్వారా ఏ విధంగా వచ్చినటువంటి క్లయింట్కి సమాధానం చెప్పడం అనేది 25 ప్రశ్నల మీద జరగండి. దానిని ఈరోజు రిలీజ్ చేయడం అనేది పెద్దలు చేశారు. ఈ సభకు డాక్టర్ కాళీ ప్రసన్న గుప్తా గారు అధ్యక్షత వహించగా, డాక్టర్ ఉడాల నరసింహం గారు, అలాగే రామచంద్రరావు గారు ఎల్ఐసి మేనేజర్, వారు కూడా సభాస్థలిని అలంకరించారు. ముందుగా శ్రీమతి ఉమామహేశ్వరి సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తూ స్వాగతం పలుకుతూ ఈ డిగ్నిటరీస్ని వేదిక మీదకి పిలవడం అనేది చేశారు. ఆ విధంగా ఒక్కొక్కరినిగా పిలిచిన తర్వాత హోమియోపతి డాక్టర్ కాళీ ప్రసన్న గుప్తా గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ఉడాల నరసింహం గారు, అలాగే ఎల్ఐసి మేనేజర్ శ్రీ డి రామచంద్రరావు గారు, ఈ సీడీని తయారు చేసినటువంటి శ్రీ మహాగణపతి జ్యోతిర్విద్యా పరిశోధనా సంస్థ డైరెక్టర్ గోపాలాచారి, వీళ్ళందరూ కూడా సభాస్థలిని అలంకరించడం జరిగింది. సభకు ఇచ్చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా స్వాగతం చెప్పడం, ఆ తర్వాత గణపతి పూజ చేయడం, ఆ గణపతి పూజ అనంతరం జ్యోతి ప్రజ్వలనము గణపతి పూజ అయిన తర్వాత వేద ఆశీస్సులతో సభ ప్రారంభం అనేది జరిగింది. సభకు అధ్యక్షులుగా విచ్చేసినటువంటి డాక్టర్ గుప్తా గారు జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి, జ్యోతిష్ శాస్త్రము, ఆయుర్వేదము అలాగే వైద్యము ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో వాటి యొక్క అవసరం ఏమిటో తెలియజెప్పారు సభ్యులకు. ఆ తర్వాత శ్రీ ఉడాలి నరసింహం గారు కూడా జ్యోతిష్ శాస్త్ర ఆవశ్యకతను, ఈ రోజుల్లో గడిచిన రోజుల కంటే కూడా కంప్యూటర్ లోకం ఉన్నా కూడా, కంప్యూటర్ కాలమైనా కూడా జ్యోతిష్ శాస్త్రం యొక్క అవసరం తప్పనిసరి అని చెప్తూ, గోపాలాచారి గురించి చిన్ననాటి స్నేహితులు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంబంధ బాంధవ్యాలను గురించి, గోపాలాచారి పరిజ్ఞానాన్ని గురించి వివరించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత రామచంద్రయ్య గారు ఈ అస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్లోనే జ్యోతిషం కూడా నేర్చుకున్నారు. వారి యొక్క అనుభవాలని, వారు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సలహాలు గురువు దగ్గర నుంచి తీసుకున్న దాన్ని, ఆ వివరాలన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత అసలు కేపీ అంటే ఏమిటి, కేపీలో ఉన్నటువంటి కృష్ణమూర్తి పద్ధతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, స్టేషన్లకి వాటికి ఉన్నటువంటి భేదం ఏమిటి, అలాగే కృష్ణమూర్తి పద్ధతిలో సులువుగా ఫలితాన్ని ఏ విధంగా చెప్పగలము అనేటువంటి విషయాలన్నీ కూడా వారు గోపాలాచారి వివరించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత డివిడిలో ఉన్నటువంటి విషయాలను కొంతగా సూచనప్రాయంగా చెప్పిన తర్వాత ఆ డివిడి అనేది ఈ విధంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇవి మొత్తము
4 డివిడీలు 4 భాగాలుగా ఉంటుంది. మొత్తం 25 ప్రశ్నలతో కూడి ప్రశ్నలు, వాటికి ఏ విధంగా డీల్ చేసిందనేది కూడా అందులో వివరించడం జరిగింది. ఆ తర్వాత వీరు వ్రాసినటువంటి మరొక పుస్తకాలు 2, కృష్ణమూర్తి పద్ధతి, అలాగే దోష పరిహారాలు. అంటే కృష్ణమూర్తి పద్ధతిలో అసలు చాలామంది కృష్ణమూర్తి పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు చాలామందికి ఈ రెమెడీస్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు రెమెడీస్ పర్లేదు అని చెప్పే వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎంత మూర్ఖత అనే విషయాన్ని తెలియజేస్తూ ఏ ఏ సమయాల్లో ఏ ఏ ఇబ్బందులకు ఏ ఏ పరిహారాలు వాడుకోవాలనేటువంటి కృష్ణమూర్తి పద్ధతి, దోష పరిహారాలు అనేటువంటి ఒక పుస్తకము. ఆ తర్వాత కేపీ రీడర్ 3, కేపీ వివాహము, కేపీ వివాహాన్ని గురించి అటువంటిది. అలాగే ప్రశ్నోత్తరాలు అనేటువంటి పుస్తకం కూడా విడుదల చేయండి. కేపీలో ప్రశ్నోత్తరావళి 165 ప్రశ్నలకు సమాధానం ఏ విధంగా మనం తెలుసుకోవాలా అంటే ప్రశ్న జ్యోతిషం కాదు, అది కేపీ స్టడీ చేసేటప్పుడు మన అనుభవంలో వచ్చేటువంటి సందేహాలకు నివృత్తి చేస్తూ సమాధానం చేస్తూ ఒక పుస్తకం అది. ఈ 3 కూడా గొల్లపూడి వాళ్ళు ఇప్పుడు పబ్లిష్ చేశారు. ఇక్కడ ఈ పుస్తకాలు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ సంస్థలో చదివి ఎంఏ పట్టాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్లకు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్లకు గోపాలాచారి ఈ మహాగణపతి జ్యోతిర్విద్యా పరిశోధన సంస్థ తరఫున సన్మానం చేయడం అనేది జరిగింది. అందులో నాగరాజారావు గారు ఎంఏ పూర్తి చేశారు. 2 సంవత్సరాలు పూర్తయి ప్రాక్టీస్ పెట్టి చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంఏను కూడా పూర్తి చేయడం జరిగింది. వీరు వాస్తు మొదలైనటువంటి వాటిల్లో కూడా నిష్ణాతులు. బాగా చక్కగా వాస్తు దోషాలన్నీ కూడా చక్కగా పరిశీలించి వాటికి పరిహారాలు చెప్పగలిగినటువంటి సమర్థులు. వారికి సన్మానం అనేది ఇప్పుడు జరిగింది. ఈ విధంగా సన్మానాన్ని బహుకరించినటువంటి వారు సభకు, గురువుకి కూడా కృతజ్ఞతలు తెలియజెప్పుకున్నారు. ఆ తరువాత ఇదే ఇన్స్టిట్యూట్లో 1987 నుంచి వర్క్ చేస్తున్నారు. బీకామ్ చేసి 2011లో ఆస్ట్రాలజీలో ఎంఏ పట్టం పుచ్చుకున్నారు. సిహెచ్ ఉమామహేశ్వరి గారు. వారికి బిరుదము, దైవజ్ఞాని బిరుదము, సర్టిఫికేటు కూడా ఇవ్వడం జరిగింది. వీరి తర్వాత లక్ష్మి అనేటువంటి మరొక విద్యార్థిని, వారు కూడా ఎంఎస్సీ చేసి ఉన్నారు. ఇప్పుడు ఎంఏ కూడా దీని తరఫున చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక సంవత్సరం కాలం తర్ఫీదు పొంది తమ అనుభవంతో దగ్గర వాళ్ళకందరికీ కూడా జ్యోతిష సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా శాలువా కప్పి సన్మానం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎంఏ సెకండ్ ఇయర్ రాస్తున్నారు వీరు, రాజ్యలక్ష్మి అని. వీరు కూడా బాగా 1 సంవత్సరం రోజులుగా మా ఇన్స్టిట్యూట్లో విద్య నేర్చుకొని ఇప్పుడు 2వ సంవత్సరం పరీక్ష రాయబోతున్నారు. ఆ తర్వాత రమేష్ గారని వీరు టీచర్గా పనిచేస్తున్నారు జిల్లా పరిషత్లో. వీరు కూడా మన దగ్గర 1 సంవత్సరం రోజులు జ్యోతిషాన్ని చక్కగా నేర్చుకోవడం జరిగింది. వారికి కూడా పత్రాన్ని అందజేయడం జరిగింది శాలువా కప్పి. ఆ తర్వాత విష్ణుప్రసాద్ అనేటువంటి వీరు కూడా చాలా ఇంట్రెస్ట్తో కష్టపడి, సమయం దొరకపోయినా కూడా కష్టపడి జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకున్నారు. వారికి కూడా సన్మానం చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 రవి అనేటువంటి ఆయన కూడా లెక్చరరు రాజంపేటలో, వారు రాలేకపోయారు. వారు కూడా కేపీని పూర్తిగా బాగా చక్కగా స్కైప్లో నేర్చుకున్నారు. అక్కడ ఉండే స్కైప్లో నేర్పడం జరిగింది వారు. అలాగే మరి ఒక విద్యార్థి చాలా సంవత్సరాలుగా అన్ని రకాల అభ్యాసం చేసి ఒంగోలులో మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. విష్ణు జ్యోతిషాలయం అనే పేరుతో వారు వచ్చేసి వేరశిష్ల వెంకట సుబ్రహ్మణ్యం గారు, వారు కూడా రాలేకపోయారు. అలాగే గౌరనిసా బేగం అనేటువంటి కోర్టులో పనిచేస్తున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్గా సీనియర్ అసిస్టెంట్గా ఉండేటువంటి వారు కూడా సబ్జెక్ట్ నేర్చుకున్నారు. వారు కూడా సర్టిఫికేట్ తీసుకోవడానికి రాలేదు. వీరికందరికి కూడా సన్మానాలు అనేటువంటివి జరిగినాయి. ఈ విధంగా అందరికీ సన్మానాలు
చేసి పంచిన తరువాత గురువుకి వాళ్ళు ప్రతిచర్యగా విద్యార్థులు మిత్రులు వాళ్ళంతా కూడా సన్మానం అనేది చేశారు. పూర్వ విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ సన్మానంలో పాలు పంచుకొని వాళ్ళు కూడా మనకు ఎంతో గౌరవంతో గురు లక్ష్మీనారాయణులుగా పార్వతీ పరమేశ్వరులుగా తలచి ఈ గురువుకి పాదాభివందనం చేసి మిత్రులు కూడా ఉన్నారు. వీరికందరికీ కూడా ఈ ఇన్స్టిట్యూట్ తరపున నేను కృతజ్ఞతలు అందిస్తున్నాను. ఆ తర్వాత చివరగా ఈ డివిడిలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ ద్వారా అన్ని వివరాలు సభ్యులకు వివరించి చెప్పడం జరిగింది. ఇందులో ఒక్కొక్క ప్రశ్న తీసుకొని ఇప్పుడు జయలలిత అనేటువంటి చీఫ్ మినిస్టరు మరలా ఎట్లా రావడానికి అవకాశం ఉంది అని ఒక నెంబర్ తీసుకొని దాని ద్వారా చెప్పడము, ఇట్లా చాలా ప్రశ్నలకు ఇక్కడ ఇందులో సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 27 ఆగస్టు 2015 నాడు కేపీ హారరీ అస్ట్రాలజీ అనే దాని మీద తెలుగులో డివిడి అనేది రిలీజ్ చేశాము.